ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. దయచేసి రాజకీయం మీద జర్రంత అవగాహన ఉన్నోళ్ళు ఎవరైనా చూసే ప్రయత్నం చేయరు. ఈ వీడియో ఏడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. ప్రశాంత్ కిషోర్, దాదాపుగా ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పంగానే కొంతమందికి అయితే ఎరిగే ఉంటుంది, కొంతమందికి తెలియదు. ప్రశాంత్ కిషోర్ పేరు ఎవరికి తెలియదు అంటే ఊర్లలో ఉన్న పెద్ద మనుషులకు తప్ప ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకైతే ప్రశాంత్ కిషోర్ అనగానే పక్క తెలుస్తుంది. గీన అదేదో పార్టీ పెట్టి నేను ఏది మన ఏం పార్టీ ఉండే అదే జన్ సురాజ్ పార్టీ అంట. జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ఈయనే, దాని కర్త కర్మ క్రియ మొత్తం ఈయనే. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే ఆయన గురించి బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వాళ్ళ పార్టీ కంట విరాళాలు తండోపతండాలుగా కుప్పలకి గంపలకి వచ్చి పడుతున్నాయి. అటు ఏడికేలు పడుతున్నాయి, ఇదంతా ఫేక్ కరెన్సీ అని చాలా మంది చాలా రకాలుగా అంటుంటే సార్ బయటికి వెళ్ళిండు. సార్ బయటికి వెళ్ళి ఇదంతా ఎవరో ఫేకు ఆలోలీలో ఇచ్చే పైసలు కావు, ఇవన్నీ నియతగా సంపాదించిన పైసలే అని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ అంటాడు ఏం చేస్తాడు, ఈయన దగ్గర గిన్ని డబ్బులు ఎక్కడివి అనేది చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కువసేపు ఏం చెప్పను ఈయనే ప్రయత్నం చేయరు. ఈ ప్రశాంత్ కిషోర్ ఎట్లా అంటే ఇప్పుడు ఊర్లల్లో పండుగ చేస్తారు కదా, ఊర్లల్లో పండుగ చేస్తే ఒక పెద్ద మేతరు ఉంటాడు. ఒక పెద్ద మేతరు ఎంచుకుంటే పెద్ద మేతరు చెప్పిన ప్రకారంగా పండుగ జరుగుతుంది. గట్టనే ఈ ప్రశాంత్ కిషోర్ అంటోని కొంతమంది రాజకీయ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వమైన 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. గప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ అంటోడు రాజకీయంగా ఏమంటారు సలహా ఇస్తారు అనుకో రాదురిగా పెద్ద మేతరే. రాజకీయాలకు ఈయన చాలా రకాల ఆలోచనలు చెప్తాడు. ఈయన పెట్టుకుంటే బాగుంటుందని బీజేపీ గవర్నమెంట్ ఏది ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో గప్పటి నుంచి ఈయన జనాలకు పరిచయం అయ్యిండు. పరిచయం అయిన నాటి నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్కి పోయిండు. ఆడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, మమతా బెనర్జీకి పనిచేసిండు, మళ్ళీ ఎంకే స్టాలిన్కి పనిచేసిండు. వీళ్ళందరూ అధికారం వస్తే కొంతమంది రాజకీయ నాయకులు చాలా మందికి పనిచేసి వాళ్ళకు అధికారం రాగానే మిమ్మల్ని చూసి రాలే ఈ అధికారం, నేను చెప్పిన సలహాలు పాటించారు కాబట్టికనే మీకు అధికారం వచ్చిందని గప్పాలు కొట్టుకుంటే తిరిగేది. ఈయనకు కోట్ల రూపాయలంట ఈయనకు ఫీజు. మాస్ సినిమాల ప్రకాష్ రాజ్ చేయడు, ఇంకో గసోడు పనిచేస్తాడు అన్నట్టు. ఈయన ఒక 2 గంటల గంట ఒక దగ్గర 11 కోట్ల రూపాయలు తీసుకున్నట. 2 గంటలకు 11 కోట్ల రూపాయలు అంటే గంటకు 5,50,00,000 రూపాయల ఫీజు తీసుకొని చేస్తుంది. ఈయనకి ఇచ్చేటోళ్ళు ఎసొంటోళ్ళు కావచ్చు. ప్రజలారా ఒకసారి ఆలోచించురి. ఈ ప్రశాంత్ కిషోర్ అంటోనికి గంటకు 5,50,00,000 అంటే 2 గంటలకు 11 కోట్ల రూపాయలు ఇస్తురంటే ఈడు ఏ మోతవారి పని చేస్తాడు? మరి వీళ్ళకి ఇస్తోళ్ళకి పైసలు ఎడికేళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినాక ఈయన చాలా మందికి పరిచయం అయ్యాడు. ఈయన ఏం చేసిండు మరి? మోడీ అధికారం రావడానికి ఈయన చెప్పినట్టు మోడీ చేయొచ్చునా, లేకపోతే భారతదేశ ప్రజలంతా కలిసి మోడీని గెలవడానికి కారణం ఈయన చెప్పిన ముచ్చటే ఈయన వచ్చునా? కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా వచ్చింది. ఆ కాలాన వచ్చింది కాబట్టి మోడీని కొనే కూర్చోబెట్టిరు. గంతకు మించింది అయితే ఇంకేం లేదు. ఆ తర్వాత మోడీ వచ్చి ఏం చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు అంత జనాలకు ఎరుకున్న ముచ్చటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాడ ఇచ్చిర్రు. ఏది ఇచ్చినా కానీ జనాలలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు రావడానికి నేనే కారణమని గప్పాలు కొట్టుకుంటా లీడర్ల దగ్గర కోట్ల రూపాయలు తీసుకుంటాడు. మొత్తం కలిసి అంట ఈయన ఎన్ని ఎక్కడ సలహాలు పార్టీలకు సలహాలు ఇచ్చినందుకు ఈయన 241 కోట్ల రూపాయలు సంపాదించినట. ప్రజలారా 241 కోట్ల రూపాయలు సంపాదించిండు ఈ మోతవారి. చూడురి ఎంత అలకటి పని సంపాదించుకుంటున్నాడు. తెలివి ఉండాలంటారు అందుకోసమని. నేను సంపాదించేది మొత్తం నియతిగానే సంపాదిస్తున్నా, నీతిగానే సంపాదిస్తున్నా. నేను సంపాదించిన సంపాదనకి వెళ్ళి ప్రభుత్వానికి ఐటీ కడుతున్నా, జిఎస్టీ కడుతున్నా. ఐటీ కిందకి వచ్చేసి 20 కోట్లు కడుతున్నా, జిఎస్టీకి వచ్చేసి 30,95,00,000 జిఎస్టీ కడుతున్నా. నా సంపాదన మొత్తం లీగలే అంటుండు. నువ్వు సంపాదించేది లీగలే అయితే కావచ్చు, ఎందుకంటే నీకు పైసలు ఇచ్చిన వాళ్ళు మొత్తం అధికార పార్టీలో ఉన్నోళ్ళే. ఏ అధికార పార్టీ ఉన్నదో వాళ్ళంతా నీ చేతిలో పెట్టారు. కానీ వాళ్ళకి ఆడికెళ్ళి వచ్చినాయి పైసలు మరి అన్నీ. నువ్వు అంత పెద్ద మోతవారి సలహాలు ఇస్తుండొచ్చునా? ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, వీళ్ళ పార్టీ జనంతా ముందర పడాలనే ఉద్దేశంతో చిన్నగా బయటికి వెళ్తూ ఉన్నాడు. వీళ్ళు ఏమన్నారంటే
మీ పార్టీకి వచ్చే పైసలన్నీ ఇవాడ ఫేక్ అకౌంట్లకి వెళ్ళి వస్తున్నట్టున్నాయి, లంగ దొంగలు వేస్తున్నారు మీ పార్టీలో అని అంటే లేదు అసలు గుండాలు ఎత్తేకురే, ఈ పైసలు మొత్తం నా కష్టార్జితం అని మాట్లాడుతున్నాడు. చూడుదే ఈయనకి విరాళాలు ఇస్తేటోళ్ళు ఎసంటోళ్ళు చూసిరు కదా. ఒకటేమో మన కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు, స్టాలిన్ ఇచ్చిండు, మమతా బెనర్జీ ఇచ్చింది, ఇంకా ఎంతమందికి అధికారం తీసుకొచ్చి ఇచ్చిండో వాళ్ళందరూ ఈయన చేతిలో పెట్టిరు. ఏడబెట్టినా కానీ కోట్ల రూపాయలు అంట. మరి గిసవంటి కోట్ల రూపాయలు జనాలకు ఎందుకు మిగులుతలేవు అంటున్నా. జనాలకు ఎందుకు వస్తలేవు? ఓట్లేసేదేమో జనాలు, పైసలు తీసుకునేదేమో గిసంటోడు. మరి వీడు ఏం చేస్తాడంటే ఏమి లేదు, మతాల మధ్యలో పంచాయతీ పెడతాడు వీడు. ఈ ప్రశాంత్ కిషోర్ అంటోడు కులాల మధ్యలో పంచాయలు, మతాలకు పంచాయలు, దేశాలకు పంచాయలు పెట్టే ఉపాయాలు చెప్పుకుంటా అధికారం ఒకరికి అప్పచెప్తాడు. ఇంకొక అయి పోతే ఓని ఎట్టెట్ట చంపాలి, ఓళ్ళు ఎట్టెట్ట కొట్టాలి, ఎవరిని ఎట్ట బెదిరియాలి, గిసోంటి ముచ్చట చెప్పి ఇంకోనికి అధికారం ఇస్తాడు. గిసోంటి లంగా దొంగ సలహాలు ఇచ్చుకుంటా నీరు మోతవారినని చెప్పుకుంటా 241 కోట్ల రూపాయలు సంపాదించిందంట. చూడురు ఎప్పటి నుంచి సంపాదించినంటే 2021 నుంచి సంపాదించిందంట. అంతకంటే ముందు సంపాదించిన అయిపోయి 2014, 15, 16, 17 కంటే ఈ మధ్య కాలంలో జోరుగా అందుకుందంట ఈయనకి గిరాకీ. 2021 సంవత్సరం నుంచి ఇది 25 సంవత్సరమే కదా, ఎన్నో ఏళ్ళు అయితే కాలేదు కదా, జస్ట్ 4-5 ఏళ్ళల్లా 241 కోట్ల రూపాయలు కమాంచి పెట్టిందట. ఎవరికన్నా రావచ్చునా గిన్ని కోట్ల రూపాయలు చెప్పురి. రాజకీయ నాయకులకు ఈడు మళ్ళీ రాజకీయం చేస్తోడు కాదు, ఈడ పోటీ చేస్తోడు కాదు, ఈడ నిలబడతాడు కాదు, వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యే అసలుకే కాదు, కానీ సలహా ఇస్తున్నా అని చెప్పుకుంటుంటాడు. ఓనికి నమ్మకం ఎట్టుంటుంది అంటే ఒక వైద్యుని కాడికి పోయినామనుకో, చేయి చూస్తాడు, చేయి చూసినాక పొయ్యిల బూడిది తీసి పెట్టినా కానీ జర్రంతా పానం ఆగిపోయి అమ్మర కొడుకు కానీ పొయ్యిల బూడిది వల్లనే నాకు పానం తగ్గిందిరా అని అనుకుంటారు చాలా మంది ఉంటారు. గసవుని పైన గీడి చేసిండు. కేంద్రంలో ప్రభుత్వం రావడానికి ఈయన పుణ్యం ఏం కాదు, అది జనాలు కళ్ళు తెరిచిరు, జనాలు ఒకసారి అవకాశం ఇద్దాలనుకుని ఇచ్చేసిరు, అదో లెక్క. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గట్టినే పనిచేసిరు. కానీ క్రెడిట్ మొత్తం కొట్టేసి మాత్రం ఈ ప్రశాంత్ కిషోర్ అంటోడు కొట్టేసిండు. చూడురి అవినీతి సొమ్ముని ఎక్కడెక్కడ తీసుకుంటురు, ఎవడెవడు పంచుకుంటురు, జనాలకు దగ్గర తీసుకున్న అవినీతి సొమ్ము అంతా గిట్ట పంచుకుంటా మళ్ళీ చెప్తాడు నేను గవర్నమెంట్కు లీగల్గా సంపాదించుకుంటే గవర్నమెంట్కు ట్యాక్సీలు కడుతున్నా, ఐటీలు కడుతున్నా, జిఎస్టీలు కడుతున్నా అని చెప్తా ఉన్నాడు. మరి మందివే నెత్తలా మందివే కత్తలా, మరి కట్టకుంటే ఏం చేస్తావయ్యా? మరి నువ్వు కడతావు కదా. నువ్వు చెప్పే ముచ్చడకు 11 కోట్ల రూపాయల ఫీజు అంటే నువ్వు ఎంత పెద్ద మూతవారు నాయన. నీయాసోటి పని కూడా నేర్చుకున్నా కానీ బాగుపడతట్టు. ఓ ప్రజలారా, మీరు కష్టాలు పని చేసి గిసోని పని చేయరాదు. మరి అందరికీ ఎందుకో రావు గిటోని ముచ్చట్లు. ఇంతకంటే పెద్ద ఆలోచన కల్లోళ్ళు ఉంటారు, ఇంతకంటే పెద్ద తెలివి కల్లోళ్ళు ఉంటారు, కానీ బయటికి రారాలు. కానీ ఒక్కసారి పేరు పోయిందంటే గిసోని ముచ్చట గీత డబ్బులు సంపాదించుకుంటా తిరుగుతున్నాడు వీడు. ఇవాళ ఆ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఆడ వీళ్ళు అధికారం రావాలనుకొని ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ పోతుండు. కానీ మొత్తానికి మాత్రం ఈయనకి పైసలు ఇచ్చిన వాళ్ళు మొత్తం నాకు తెలిసి అయితే అవినీతి పర్లే కావచ్చు. అవినీతి పర్లు కాకుంటే ఏడికెళ్ళి వచ్చిన వీళ్ళ దగ్గర డబ్బులు చెప్పురు. ఇక ప్రజలారా, నేను అందుకోసం ముందుగా చెప్పిన ఏడ తప్పు చెప్పినా కానీ బరాబరే కామెంట్ పెట్టారు. ఎందుకంటే నేనే పెద్ద పిహెచ్డీ చేసిన అయితే కాదు, ఆ సంగతి మీకు కూడా ఎరుకున్న ముచ్చటే. ఏమన్నా తప్పు చెప్తే పలానా విషయం కాడ తప్పు చెప్పినామని చెప్పురు బరాబర్గా ఇంటా. కానీ ఈయనకి పైసలు ఏం అక్కడికి ఇచ్చిరు, ఎక్కడికి వెళ్ళి తెచ్చిరు, వీడు అన్నీ తీసుకొని ఇవ్వాలంటాడు. నేను సంపాదించి నీ నీతిగానే అంటాడు. ఏమి నీతి రా, నీ నీతి నాశనం అయిపోను. పంచాయతీలు పెట్టి కొట్లాటలు పెట్టి దగ్గరలను చంపించి ఎన్నో రకాల పని చేపించి అధికారాలు ఓని చేతిలో పెడితే ఇంకోనికి అధికారం ఇంకోని చేతిలో పెడితే మొత్తం దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటా గిసోండి లంగ దొంగల మడలు పెట్టి కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు జనాల నెత్తల చేయి పెట్టి గీసంటి వాళ్ళకి ఇస్తారు. ఇంకా చూడు కథ